షేక్ హ్యాండ్ వివాదంలో చిక్కుకుంది దాయాది పాకిస్తాన్. ఘోర పరాజయం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేసి ఒక్క బోర్లా పడింది. మ్యాచ్ రిఫరీని సస్పెండ్ చేయకపోతే ఏషియా కప్ బహిష్కరిస్తామని హెచ్చరికలు కూడా చేసింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు డిమాండ్ని తిరస్కరించింది ఐసీసీ. దీంతో మింగలేక కక్కలేక అన్నట్లుగా మారింది పాక్ క్రికెట్ బోర్డు పరిస్థితి. నాడు ఆపరేషన్ సింధూర్లో మట్టికరిచాయి పాక్ ఉగ్రమూకలు. నేడు దుబాయ్ స్టేడియంలో మట్టికరిచింది పాక్ క్రికెట్ టీం. తొలుత పాక్ ని 127 పరుగులకే భారత్ బౌలర్లు కట్టడి చేస్తే అనంతరం సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు భారత బ్యాట్స్మెన్. ఆనాడు ఆపరేషన్ సింధూర్లో ఓడినా సరే తమదే పై చేయని విజయోత్సవాలు చేసుకుంది పాక్ టీం. దుబాయ్లో జరిగిన సింధూరం మ్యాచ్లో చావు దెబ్బతిన్న దాయాది టీంపై ఇప్పుడు జరుపుకోండి సంబరాలంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ పనికి మారిన పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడమే గొప్పనుకుంటే మళ్లీ వీరికి షేక్ హ్యాండ్ ఫార్మాలిటీస్ కూడా అంటూ భారత ప్లేయర్లు మొహం మీదే డోర్లు వేసేశారు. టాస్ వేసినప్పుడు టార్గెట్ బద్దలు కొట్టినప్పుడు ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కూడా భారత ప్లేయర్లు పాక్ ప్లేయర్ల మొహం కూడా చూడకపోవడం గమనార్హం. దేశం కన్నా క్రీడా స్ఫూర్తి తమకు ముఖ్యమేమీ కాదన్న విధంగా భారత ప్లేయర్లు ప్రవర్తించారు. మ్యాచ్ అనంతరం అదే విషయాన్ని ఖరాఖండిగా చెప్పారు. ఇక గ్రౌండ్ లో తోక ముడిచిన పాక్ వాటిని డైవర్ట్ చేయడానికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ రచ్చ మొదలుపెట్టింది. ఆసియా కప్ బహిష్కరిస్తామంటూ దిక్కుమాలిన హెచ్చరికలు చేసింది. అసలు పాక్ తో ఇకపై ఎలాంటి మ్యాచ్లు ఆడకూడదంటూ భారత అభిమానుల నుండి డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్ కు ఒప్పుకున్నందుకు బీసీసీఐ కూడా తీవ్ర విమర్శల పాలైంది. బీసీసీఐ చేసిన తప్పిదాన్ని తమ దేశ భక్తితో కాస్తైనా తగ్గించగలిగారు మన ప్లేయర్లు. ఇక షేక్ హ్యాండ్ వివాదంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఘోర పరాజయం నుంచి దృష్టి మళ్లించే యత్నం చేసింది. మ్యాచ్ రెఫరీని సస్పెండ్ చేయకపోతే ఆసియా కప్ బహిష్కరిస్తామని హెచ్చరిక చేసింది. పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు హెచ్చరికలను చెత్తబుట్టలో పడేసింది ఐసీసీ. షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న రూలేమీ లేదని పాక్ మొహం మీదే చెప్పేసింది. దీంతో మింగలేని కక్కలేని స్థితిలో పడింది పాక్ క్రికెట్ బోర్డు. ఆసియా కప్ బహిష్కరణ హెచ్చరిక నుంచి వెనక్కు తగ్గింది. ఇండియాపై ఓటమితో తరువాత జరిగే మ్యాచ్ పాక్ కు కీలకం కానుంది. ఒకవేళ ఆ మ్యాచ్ ఆడకపోతే ఆసియా కప్ నుండి డైరెక్ట్ ఇంటికే. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు 140 కోట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఇక అన్ని రకాలుగా దెబ్బైపోయిన పాక్ క్రికెటర్లు అసహనంతో రగిలిపోతున్నారు. పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు. భారత కెప్టెన్ సూర్యకుమార్